సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఏముంటుందంటే, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని వాక్యం ఉంటుంది. భక్తిహీనుడు పడిపోతాడు. ఎందుకు పడిపోతాడంటే తన భక్తిహీనత చేత, తన భక్తిహీనమైన ప్రవక్తన చేత పడిపోతాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భక్తిహీనుని యొక్క జీవితాన్ని గురించి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మనలో కూడా అలాంటి భక్తిహీనమైన జీవితం ఏదైనా ఉంటే మనం కూడా పడిపోతాం కనుక జాగ్రత్త పడడానికి దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మనం కూడా భక్తిహీనులం అయితే మనం కూడా పడిపోతాం. మనం నిలబడాలని ఆశపడితే మనలో ఉన్న భక్తిహీనత కనుక తీసేసుకుంటే మనం నిలబడగలుగుతాం. ఇక పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, 5-6 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి, ఏ సమూహం అంటది? భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. మరియు ఆయన సొదొమ గొమొర్ర పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవునికి స్తోత్రం. ఈ 2 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు జలప్రళయంలో నశించిపోయిన వారందరి గురించి వాక్యం ఏముంటుందంటే, వారందరంట భక్తిహీనుల సమూహం అంద వాక్యం. వారందరూ ఎవరంట? భక్తిహీనులు. జలప్రళయంలో దేవుడు వారందరిని ఎందుకు నాశనం చేశాడు, జల సమాధి చేసేసాడంటే కారణం ఏంటో తెలుసా? వారందరూ కూడా భక్తిహీనులు అనే వాక్యం ఉంటుంది. అదేవిధంగా సొదొమ గొమొర్ర పట్టణాలని దేవుడు కాల్చి అక్కడున్న మనుషులను కూడా కాల్చి బూడిద ఎందుకు చేశాడంటే కారణం ఏంటో తెలుసా? వారు కూడా భక్తిహీనులు. అందుకనే ఎవరైనా భక్తిహీనంగా జీవిస్తే గనక ఇదిగో ఇలాంటి శిక్ష, ఇలాంటి నాశనం మీకు కలుగుతుందని చెప్పి మనకు ఒక దృష్టాంతంగా, ఉదాహరణగా, హెచ్చరికగా ఉండటానికి దేవుడు ఆ విధంగా చేశారని కూడా ఇక్కడ పేతురు భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంటే భక్తిహీనంగా ఎవరైనా ఉంటే గనక దేవుడు వారిని నాశనము చేస్తాడు. భక్తిహీనంగా ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారిని దేవుడు భస్మము చేస్తాడని కూడా ఇక్కడ స్పష్టంగా మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాట్లాడుతున్న మనము, భక్తిహీనత దేవుని కోపాన్ని రేపుతుంది. భక్తిహీనత మన జీవితానికి నాశనం తీసుకొస్తుంది. భక్తిహీనత మన దీపాన్ని ఆర్పేస్తుంది. అంతేకాదండి, భక్తిహీనత మనల్ని పడేస్తుంది అనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భక్తిహీనత మనల్ని పాడు చేస్తుంది, మన దీపాన్ని ఆర్పేస్తుంది అని మనం చెప్తున్నాం. అయితే భక్తిహీనత నాలో ఉందా లేదా అనే విషయం నాకు ఎలా తెలుస్తుందంటే, భక్తిహీనత అనే దాని గురించి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందో దాన్ని పరిశీలన చేసినప్పుడు భక్తిహీనత అంటే ఏంటో, భక్తిహీనమైన జీవితం నాలో ఉందో లేదో మనకి అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల భక్తిహీనుడైన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎలాంటిదో, ఆ వ్యక్తి యొక్క ప్రవక్తన ఎలాంటిదో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఈరోజు భక్తిహీనుని యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుంటూ మన జీవితంలో అలాంటివి ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలన చేసుకుంటూ మన జీవితాన్ని సరి చేసుకుందాం. మరి భక్తిహీనుని యొక్క జీవితము ఎలాంటిదో దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా? నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. నీవు వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చాలండి నాడు దేవుడు ఆ భక్తిహీనులతో మాట్లాడితే ఏమన్నారంటే, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నారు. ఏంటంట? భక్తిహీనుడికి ఏం అసహ్యం అంట? భక్తిహీనుల్లో కనిపించే లక్షణం ఏంటంటే, భక్తిహీనునికి దిద్దుబాటు అసహ్యం. అనగా తన జీవితాన్ని సరి చేసుకోవటం అతనికి ఇష్టం ఉన్నదంట. తను ఏ పాపలో బ్రతుకుతున్నాడో ఆ పాపం నిమిత్తం ఒకవేళ గద్దిస్తే ఆ గద్దింపు అతనికి ఇష్టం ఉండదంట. దిద్దుకోవటం, సరి చేసుకోవటం అనేది భక్తిహీనునికి ఇష్టం ఉండదు. భక్తిహీనునికి దిద్దుబాటు అసహ్యము.
ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా తన బ్రతుకును మార్చుకోకుండా, తన జీవితాన్ని దిద్దుకోకుండా, ఎన్నిసార్లు వాక్యాన్ని వింటున్నా కూడా తన పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, తన బ్రతుకును సరి చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి భక్తిహీనుడే. దిద్దుకోకపోతే భక్తిహీనతే. సామెతల గ్రంథము 21లో మనం చూద్దాం. సామెతల గ్రంథము 21:29 వచనం. భక్తిహీనుడు ఏం చేస్తాడంట? భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు చక్కపరుచుకుంటాడు. చూడండి, భక్తిహీనుడు ఏం చేస్తాడంట? తన ముఖమును మార్చుకుంటాడు. ఎప్పుడు ముఖం మార్చుకుంటాడు? గద్దించినప్పుడు. నీ జీవితం సరిగా లేదు, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, నీ ప్రవక్తను మార్చుకోవాలని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సరి చేసుకోవడానికి బదులు, దిద్దుకోవడానికి బదులు ముఖాన్ని మార్చుకుంటాడంట. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తున్నప్పుడు ఆ రోజు కనుక దేవుడు వారిని గద్దించి మాట్లాడితే, వారితోనే మాట్లాడితే, వారికి ఆ మాట బాగా గుచ్చుకున్నట్లయితే, యథార్థవంతులైతే సరి చేసుకొని పశ్చాత్తాపడతారు. కానీ భక్తిహీనత స్థితిలో ఉన్న వాళ్ళైతే ఆ రోజు ముఖాన్ని మార్చుకొని వెళ్తారు. ముఖాన్ని మార్చుకొని వెళ్తున్నావంటే నీలో ఏముందంటే భక్తిహీనత. నిజంగా సరైన భక్తిలో నీవు ఉన్నావన్నట్లయితే నువ్వు తప్పకుండా గద్దింపు విని నీ జీవితాన్ని సరి చేసుకొని దిద్దుకుంటావు. కానీ భక్తిహీనత కనుక ఒక వ్యక్తిలో ఉందన్నట్లయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ముఖాన్ని మార్చుకుంటాడు. గద్దించినప్పుడు ముఖాన్ని మార్చుకుంటాడు. ఏమాత్రం కూడా దిద్దుకోవడానికి ఇష్టపడడు. అంటే దిద్దుబాటు అసహించుకునేవాడే భక్తిహీనుడు. దిద్దుబాటు చేసుకునేవాడు భక్తిహీనుడు. ఎంతగా గద్దిస్తున్నా, ఎన్ని మాటలు వింటున్నా, ఎన్ని వాక్యాలు వింటున్నా తన పద్ధతి మార్చుకోకుండా, తన బ్రతుకును మార్చుకోకుండా, తన పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, తన జీవితాన్ని సరి చేసుకోకుండా ముఖాన్ని మార్చుకుంటూ తన పాపాన్ని గురించి హెచ్చరిక చేస్తే ముఖాన్ని మార్చుకుని వెళ్ళిపోతున్నట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా భక్తిహీనుడే. ఈరోజు అలాంటి జీవితం మనలో ఉండకూడదు. ఎందుకంటే మనం మొదట విన్నాం కదా, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడు. ఒకవేళ నీవు దిద్దుబాటు చేసుకోకుండా హెచ్చరిక చేస్తున్నప్పుడు ముఖాన్ని మార్చుకునే వ్యక్తిగా నీ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా ఉన్నట్లయితే ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు. అందుకనే మనం ఎలా ఉండాలంటే భక్తిహీనుల్లాగా ముఖాన్ని మార్చుకునే వారం కాకుండా, దిద్దుబాటును అసహించుకునే వాళ్ళం కాకుండా, దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం సరి చేసుకోవాలి, మనం దిద్దుకునే వాళ్ళుగా ఉండాలి. దావీదు కూడా తన జీవితంలో పాపంలో పడిపోయినప్పుడు ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు దావీదు ముఖం మార్చుకోవాలా. ఏం చేశాడు మరి? పశ్చాత్తాపడ్డాడు, దిద్దుకున్నాడు. అయ్యో నేను ఎంత పాపం చేశాను దేవా, నేను పాపంలోనే పుట్టానయ్యా, పాపంలో నేను తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపంలోనే పుట్టి పెరిగాను, నాకు శుద్ధ హృదయం కలగజేయి, స్థిరమైన మనసు నాకు ఇవ్వు, హిస్సోపుతో నన్ను కడుగు అంటూ దేవుని సందులో పశ్చాత్తాపడి తన జీవితాన్ని దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. ఎందుకని? దావీదు భక్తి గలవాడు గనక, సరైన భక్తిలో ఉన్నాడు గనక దిద్దుకున్నాడు. భక్తిహీనుడైతే దిద్దుకోడు. భక్తిహీనత ఎవరిలైతే ఉంటుందో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఎంత మాత్రం దిద్దుబాటు చేసుకోరు, దిద్దుబాటును అసహించుకుంటారంట. దిద్దుబాటు చేసుకోకుండా ఉండటమే కాకుండా అసలు ఆ గద్దింపు మాటలని ఇష్టపడరు. దిద్దుబాటు చేసుకోవటం అనే దాన్ని పూర్తిగా అసహించుకునే స్థితిలో ఉంటారు. అంతేకాదండి, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే భక్తిహీనుడు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదావు. అంటే అతని యొక్క స్నేహాలు, అతని యొక్క సాంగత్యము ఎవరితో అంటే దొంగలతో, వ్యభిచారులతో. దొంగలను చూస్తే ఏకీభవిస్తాడంట. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, మనం ఎవరితో ఏకీభవిస్తున్నామో ఆలోచించేయండి. భక్తి కలిగిన వారై మనము ప్రార్థించే వారితో ఏకీభవించి ప్రార్థించాలి, మంచి పనులు చేస్తున్న వారితో ఏకీభవించి మంచి పని చేయాలి, పరిచర్య చేస్తున్న వారితో ఏకీభవించి పరిచర్య చేయాలి. అంతేగాని దొంగలతో ఏకీభవించకూడదు, అపవిత్రమైన కార్యాలు చేసే వాళ్ళతో ఏకీభవించకూడదు. ఆ పాపాన్ని అసహించుకొని, ఆ అపవిత్రతను అసహించుకొని, ఆ వ్యర్థమైన అపవిత్రమైన జీవితం జీవించే వాళ్ళకు దూరంగా ఒక ప్రత్యేకంగా మనం జీవించాలి. అవి కూడా మనకు అంటనీయకూడదు. భక్తిహీనుల యొక్క అపవిత్రమైన కార్యాలు ఏవి మనకు అంటనీయకుండా వారికి మనం దూరంగా ఉంటూ ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళతో స్నేహం చేయటం మనకు మంచిది కాదు. అందుకనే కదా దావీదేమన్నాడు, భక్తిహీనులతో సాంగత్యము చేయను అన్నాడు 26వ కీర్తనలో. ఎందుకని? ఒకవేళ భక్తిహీనులతో సాంగత్యం చేస్తే నేను కూడా భక్తిహీనుడిని అయిపోతాను, నేను కూడా అపవిత్రమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాను. అందుకనే భక్తిహీనులతో సాంగత్యం నేను చేయను. ఈరోజు మనం కూడా ఆ విధంగా
మనం ఉండగలగాలి. ప్రత్యేకంగా మనము జీవించాలి. కాబట్టి భక్తిహీనుడైతే మాత్రం ప్రత్యేకత ఉండదు. భక్తిహీనుడైతే పాపాన్ని అసహించుకోడు. భక్తిహీనుడు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులని బ్రతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఇక మనం ముందుకెళ్ళి చూడగలిగితే భక్తిహీనుడు ఎలాంటి వాడుకుంటాడు? కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. కీడు చేయవలనని, ఏం చేయవలనని? భక్తిహీనుల్లో కనిపించే మరొక లక్షణం ఏంటంటే కీడు చేయవలనని. కీడు చేస్తాడు. కీడు చేసే స్వభావం అతనిలో ఉంది. కీడు చేసే మనస్తత్వం ఆ వ్యక్తిలో ఉంది. మేలు చేయటం అనేది చేత కాదు భక్తిహీనుడికి. మేలు చేయాలన్న ఆలోచన కూడా ఉండదు భక్తిహీనుడికి. భక్తిహీనుడు ఎప్పుడు కూడా ఇతరులకి కీడు తలపెట్టేవాడే, ఇతరులని నాశనం చేయాలన్న ఆలోచన కలిగిన వాడే తప్ప మేలు చేసే స్వభావం ఉండదు. సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, సామెతల గ్రంథం 21:10 భక్తిహీనుని మనస్సు చూడండి కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. ఎవరంట? భక్తిహీనుడు. భక్తిహీనుని యొక్క మనసు అంట కీడు చేయాలని కోరుతుందంట. వాడంట తన పొరుగువానికైనా కూడా దయతలచడంట. ఇప్పుడు కీడు చేయాలనే మనసే తప్ప ఇతరులకు మేలు చేయాలన్న ఆలోచన, ఆశ ఎంత మాత్రం కూడా భక్తిహీనంలో కనిపించదు. కీడు చేయటమే, మేలు చేయటం అసలు చేత కాదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచించండి. భక్తి కలిగిన వారమై ఇతరులకు మేలు చేసేవారుగా మనం ఉండాలి తప్ప కీడు చేసేవారుగా మనం ఉండకూడదండి. అంతేకాదు ఈ భక్తిహీనుడంట కనీసం తన పొరుగువానికైనా దయతలచడంట. అంటే పక్కన ఉన్నవాడికైనా కనీసం అతని మీద దయ చూపించి ఏదో ఒక చిన్న పని చేద్దామనే ఆలోచన కూడా ఉండదు. కానీ ఒక కఠినమైన స్వభావంతో అతడు ఉంటాడంట. జాగ్రత్తగా వినండి. భక్తిహీనుని యొక్క కఠినత్వం ఉంటుంది. భక్తిహీనులు ఏముంటుంది? కఠినత్వం ఉంటుంది. ఎందుకని? వాక్యం ఏముంటుంది? తన పొరుగువానికైనను దయతలచడు. అంటే తనతో పాటు ఉన్నవాడా, తన పక్కనే ఉన్నా కూడా కనీసం జాలి కూడా చూపించని కఠిన స్వభావం కలిగిన వాడు భక్తిహీనుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కఠినంగా ఉంటున్నామంటారా? కనీసం ఇతరుల మీద దయ చూపించలేని, జాలి చూపించలేని స్థితిలో మనం ఉన్నట్లయితే, మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నట్లయితే మనలో భక్తిహీనత ఉంది అనే విషయం గమనించాలి. అంతేకాదు కీడు చేయటం అనేది కూడా మనలో ఉన్నట్లయితే మనలో భక్తిహీనత ఉంది. భక్తి గలవాడు ఎప్పుడు ఎవరికి పొరుగువానికి ఎవరికి కీడు చేయడు. ఎదుటివారికి ఎప్పుడు కీడు చేయడు. కీడు తలపెట్టడం. ఏదైనా ఆలోచన చేస్తే ఎదుటివారికి ఏం మేలు చేయాలా, ఎదుటివారి కోసం ఎలా ప్రార్థన చేయాలా, ఎదుటివారికి దేవుని వాక్యం చెప్పాలని ఆశపడతాడు తప్ప ఎదుటివానికి గురించి కీడు అనేది ఎప్పుడు ఆలోచించడు భక్తి గలవాడు. ఒకవేళ ఎదుటివానికి కీడు అనే దాన్ని ఆలోచన చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి భక్తిహీనుడే అని వాక్యం అంటుంది. అంతేకాదు మనం చూసినట్లయితే భక్తిహీనుడు ఎలాంటి వాడు ఉంటాడంటే, భక్తిహీనుడంట కూర్చొని సహోదరుని మీద కొండాలు చెప్తాడంట, తల్లి కుమారుని మీద అపనిందలు వేస్తాడంట. అంటే వాడి నోడేంటంటే కూర్చున్న కాడు నుంచి ఒక్క మంచి మాట మాట్లాడంట భక్తిహీనుడు. కూర్చొని ఏం చేస్తాడంట? తన సహోదరుని మీద కొండాలు చెప్తాడు. అతను కూర్చొని ఒక్క మంచి మాట అన్న మాట్లాడతాడంటే కూర్చొని కొండాలు చెప్పడం, అక్కడ కూర్చొని తన తల్లి సహోదరుని మీద అపనిందలు వేయటం, తల్లి సహోదరుని మీద అపనిందలు వేయటం, తల్లి కుమారుల మీద అపనిందలు వేయటం అనేది చేస్తాడంట. చూడండి, అంటే భక్తిహీనుని యొక్క నోరు ఎప్పుడు కూడా అపనిందలు వేయటము, కుండాలు చెప్పటము, కపటము కల్పించడమే తప్ప ఆ నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదు. అందుకని సామెతల గ్రంథంలో కూడా ఒకసారి మనం చూసినప్పుడు సామెతలు 15:28 సామెతల గ్రంథం 15:28 నీతిమంతుని మనస్సు చూడండి భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనుల నోరు ఏం చేస్తుందంట? చూడండి, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది. అంతేకాదండి, మీరు 13వ అధ్యాయం కూడా చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. చాలండి. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది. భక్తిహీనుడు ఎప్పుడు నిందిస్తాడు, అవమానిస్తాడు. ఎవరిని కనపరచుడు, ఎవరికి గౌరవాన్ని కూడా ఇవ్వడు. అవమానకరమైన పరిస్థితులు చేస్తాడు. అంతేకాదు ఎప్పుడు నిందిస్తూ ఉంటాడు. నోరు తెరిస్తే చెడ్డ మాటలు కుమ్మరిస్తాడంట. భక్తిహీనుడు ఏం చేస్తాడు? నోరు తెరిస్తే
చెడ్డ మాటలను కుమ్మరిస్తాడు. ఇక్కడ కూర్చున్న మనము భక్తిహీనులమా భక్తి గలవారమా అనేది ఎప్పుడు ఎలా తెలుసుకుంటాము అంటే, మన నోటి వెంట చెడ్డ మాటలు వస్తున్నాయంటే ఖచ్చితంగా మనలో భక్తిహీనత ఎక్కడో మూలన దాగి ఉంది అని గమనించాలి. నీ నోటి వెంట ఇంకా చెడ్డ మాటలు వస్తున్నాయి. అది బూతులు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసపు మాటలు కావచ్చు, ఇతరుల గురించి అపనిందలు వేయటం కావచ్చు, కొండాలు చెప్పడం కావచ్చు, కపటాన్ని కల్పించడం కావచ్చు, పొగరు కలిగిన మాటలు కావచ్చు, అపవిత్రమైన మాటలు కావచ్చు. ఇలాంటి మాటలు ఏదైనా వస్తున్నాయన్నట్లయితే మనలో ఏముందంటే భక్తిహీనత ఎక్కడో దాగి ఉంది. అది ఇంకా పెరగడానికి చూస్తుంది. కాబట్టి దాన్ని ముందునే గమనించి దాన్ని తీసివేసుకోవటం మంచిది. భక్తిహీనత ఎవరిలో అయితే ఉంటుందో వారి నోరు చెడ్డ మాటల్ని కుమ్మరిస్తుంది. వాడు కూర్చుని మాట్లాడే మాటలు ఏంటంటే ఇతరుల గురించి కొండాలు చెప్పడం. అతను కూర్చొని చెప్పే మాటలు ఏంటంటే ఇతరుల మీద అపనిందలు వేయటం. ఈరోజు అలాంటి స్వభావం ఏదైనా ఉంటే దయచేసి ఆలోచన చేసుకోండి. ఒకవేళ మీరు కూర్చొని దేవుని గురించి కానీ మంచి మాటలు కానీ మాట్లాడలేని వారుగా ఉంటూ, మీరు కూర్చుని చెడ్డ మాటలు మాట్లాడుతూ, మీరు కూర్చుని వారి గురించి వీరి గురించి నిందలు వేసి మాట్లాడుతూ, వారి మీద వీరి మీద కొండాలు చెప్తూ ఉన్నట్లయితే మీరు భక్తి గలవారు కారులేవు, మీరు భక్తిహీనులుగానే ఉన్నారనే విషయం గమనించాలి. ఎందుకని తన నోటి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి గలవాడిని అనుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క భక్తి ఏంటంట వ్యర్థమే అని వాక్యం అంటుంది. కాబట్టి భక్తి గలవాడు ఎప్పుడు నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు, భక్తిహీనుడైతే నోరు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడతాడు. మరి ఇక్కడ కూర్చొని మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు? మీ నోటి మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు నోరు తెరిచి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా? మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారా? బూతులు కావచ్చు, అబద్ధాలు కావచ్చు మాట్లాడుతున్నారా? ఇతరుల గురించి కొండాలు ఏమైనా చెప్తున్నారా? ఇతరుల మీద అపనిందలు ఏమైనా వేస్తున్నారా? ఇవన్నీ కూడా భక్తిహీనులలో కనిపించే లక్షణాలు. అవి ఒకవేళ మీలో కూడా కనిపిస్తున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుని ఇప్పుడైనా భక్తి కలిగిన వారే మీ నోటిని కాపాడుకోండి. భక్తిహీనుడి కంట వాని హృదయంలో వాని యొక్క దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. అంటే భక్తిహీనుడు ఏమాత్రం కూడా దేవునికి భయపడాడంట. అందరూ పైకి చూడండి. భక్తిహీనుడు ఏమాత్రం కూడా దేవునికి భయము ఆయనలో లేదు. దేవుడి భయం లేదు, దేవునికి భయపడడు. దేవుని భయం లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, దేవుని భయం లేకపోవటం వల్ల ఆ వ్యక్తి ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. అబ్రహాము గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు భయపడ్డాడంట. భయపడి అబద్ధం చెప్పాడు. ఏమనంటే నా భార్య కాదు ఈమె నా చెల్లి అని చెప్పాడు సారా గురించి. ఎందుకనంటే గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అబ్రహాం అనుకున్నాడు కదా, నా భార్య అందంగా ఉంది కనుక ఆమె కోసం నన్ను చంపి ఆమెను తీసుకెళ్ళిపోతారేమోనని అబద్ధం చెప్పాడంట. ఆ తర్వాత రాజు అడిగాడు. దేవుడు ఆ రాత్రి రాజుతో మాట్లాడాడు. అప్పటికే తన భార్య అనే శారాన్ని తీసుకెళ్ళిపోయాడు రాజు, గెరారు రాజు తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి దేవుడు ఆ గెరారు రాజుతో మాట్లాడారు. ఏమని తెలుసా? ఆ శారా ఎవరో కాదు, ఆమె ఒక దైవజనుని యొక్క భార్య, ఒక ప్రవక్త భార్య. కాబట్టి ఆమెను ముట్టావా నీ పని అయిపోద్దని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు ఉదయమే గబగబా లేచి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా ఏమని చెప్పాను? ఆమె నా భార్య కదా, నా చెల్లి అన్నావు కదా, అందుకనే కదా నేను తీసుకెళ్ళాను అయ్యి అంటున్నాడు. అప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ ప్రాంతంలో దేవుని భయము లేదు, అందుకనే నేను భయపడ్డాను, ఈ మాట చెప్పాను. ఆ ప్రాంతంలో గెరార్ అనే ప్రాంతంలో ఏం లేదంట, దేవుని భయము లేదు. దేవుని భయం లేదు. అందరు ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళే. ఎవరు ఏది కావాలంటే అది చేస్తారు, ఎవరు ఎలా బ్రతకాలంటే అలా బ్రతుకుతారు. అక్కడ దేవుని భయం లేదు. ఆ దేవుని భయం లేదు కనుక నేను భయపడ్డాను. ఒకవేళ దేవుని భయం లేనివాడు ఏం చేస్తాడు? ఏదైనా ఎంతకైనా తెగిస్తాడు కనుక. దేవుని భయం లేనివాడు అవసరమైతే నన్నని చంపి నా భార్యను తీసుకెళ్ళిపోతాడని చెప్పి భయపడి, వాళ్ళకి దేవుని భయం లేదు కనుక ఈయన భయపడి అక్కడ అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, అంటే ఇక్కడ దేవుని భయం లేనివాడు ఎలా ఉంటాడో ఆ గెరారు ప్రాంతాన్ని చూసి మనం ఇక్కడ గమనించవచ్చు. దేవుని భయం లేనివాడు ఏం చేస్తాడంటే దేనికైనా తెగిస్తాడు, ఎంత నీచమైన పనులు చేయడానికైనా ఇష్టపడతాడు. అదే దేవుని భయం కలిగిన వారైతే ఏ పాపం చేయాలన్నా దేవుడు చూస్తున్నాడని భయపడి ఆ పాపం జొలిగిపోరు. ఉదాహరణకి ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాగా పెరిగిపోతున్నారని చెప్పి, ఇశ్రాయేలు ప్రజలు పెరగకూడదని చెప్పి ఆయన ఏం ప్లాన్ చేశాడంటే షిఫ్రా పూయ అనే మంత్రసాలను పిలిచి, మరి ఎవరైనా కన్నప్పుడు ఒకవేళ మగబిడ్డ కనుక మీకు కనిపిస్తే మగబిడ్డను ఏం చేయాలంటే మీరు చంపేయండి, ఆడబిడ్డ అయితే బ్రతికిన ఉండి అని మంత్రసాలను చెప్పాడు. కాబట్టి చాలామంది హెబ్రీ స్త్రీలు వస్తున్నారు అక్కడ చక్కగా మరి బిడ్డలను కంటున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే మగబిడ్డల కన్నా కూడా ఈ షిఫ్రా పూయాలంట ఏ మగబిడ్డను కూడా చంపలేదంట. రాజు ఏమన్నాడంటే మీకు మగబిడ్డ కనిపిస్తే అక్కడే చంపేయండి, కానీ ఈ షిఫ్రా పూయలేమో చంపలేదు. దేంటి అసలు ఆ కారణం ఏంటో వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో వారు దేవునికి భయపడినందున మగబిడ్డలను బ్రతికినిచ్చారు. దేవునికి స్తోత్రం. రాజు చంపేమన్నాడు కానీ వారు చంపడానికి భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? దేవుని ప్రజలు.
వీళ్ళని ముడితే దేవుడు ఊరుకోడు, పైగా పసిబిడ్డలను చంపితే అసలు దేవుడు ఊరుకోడు అని దేవుని చూస్తున్న దేవునికి భయపడి ఆ హత్య చేయకుండా ఆగారు. అంటే దేవునికి భయపడటం వల్ల వాళ్ళు ఏం చేయలేదు, అక్కడ హత్య చేయలే. దేవునికి భయపడడం వల్ల అక్కడ ఆ పాపము చేయలే. అంటే ఒక వ్యక్తి దేవునికి భయపడితే ఆ వ్యక్తి పాపం చేయలేడు కూడా. అదే దేవునికి భయపడలేదనుకోండి, ఆ వ్యక్తి ఎలాంటి పాపమైనా ఎలాంటి అపవిత్రతకైనా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ భక్తిహీనుడు ఏం ఉండదంటే ఆ వ్యక్తిలో దేవునికి భయపడే స్వభావం అతనిలో ఉండదు. దేవునికి భయపడడు భక్తిహీనుడు. దేవుడంటే భయపడడు, దేవుడంటే భయం ఉండదు, ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఆఖరికి దేవుని కృపను కూడా తన పాపానికి వాడుకునే పరిస్థితికి వచ్చేస్తాడు. దేవునికి భయపడడం, దేవుడు అపవిత్రతను ఊరుకోడని చెప్పి అనుకోడు. కానీ భక్తిహీనుడు దేవునికి భయపడకుండా, వాక్యం ఉంటుంది, యోధాపత్రికలు ఉంటుంది, వారు దేవుని కృపనంట తమ కామాతురతకు దుర్వినియోగం చేస్తున్నారంట భక్తిహీనులు అనేవాడు. అంటే ఈనాడు చాలామంది అక్కడక్కడ బోధించే విధానం ఎలా ఉందో తెలుసా? దేవుని కృప మీరు ఏ పాపం చేసినా మిమ్మల్ని క్షమిస్తుంది. దేవుడు కృప గలవాడు కనుక, ఆయన ప్రేమ గలవాడు కనుక, ఆయన మీరు ఎంత పాపం చేసినా ఏమీ కాదు, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు శరీరంతో చేసిన పాపాలను శరీరంతోనే పోతాయి, మీకు ఏం కాదు, కృప ఉంది కనుక ఎంతైనా చేయొచ్చు పాపము అని బోధించే వాళ్ళు కూడా ఉన్నారంట. కృపను కూడా తమ పాపానికి ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని భయము వారిలో లేదు, అందుకనే వాళ్ళు దేనికైనా తెగించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దేవునికి భయపడేవాడైతే పాపం చేయలేడు కూడా. భక్తిహీనుడైతే దేవునికి భయపడ్డ కనుక ఇష్టానుసారంగా జీవిస్తాడు, ఎలాంటి నీచమైన జీవితమైనా జీవిస్తాడు. కాబట్టి దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీకు మంచిది. నువ్వు దేవునికి భయపడకుండా భక్తిహీనత కలిగి ఉన్నట్లయితే అది నీకు ఎంత మాత్రం క్షేమమో కాదు. భక్తిహీనులు ఎలా ఉంటారంటే అసూయతో ఉంటారు. 106వ కీర్తన 16 నుంచి 18 వరకు. వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. ఎవరిని కాల్చేసిందంట? భక్తిహీనుల్ని. ఏం చేస్తారు ఈ భక్తిహీనులు అంటే? ఆ దాతాను, అభిరాము కావచ్చు, ఇంకొక వ్యక్తి కోరాహ కావచ్చు, అతనితో పాటు ఉన్న 250 మంది కావచ్చు, వీళ్ళందరూ భక్తిహీనులు గుంపు అంటున్నారు, భక్తిహీనులు అంటున్నారు. వీళ్ళందరినీ కలిసి వాళ్ళు ఏం చేశారంటే అసూయపడ్డారు. ఏం చేశారు వీళ్ళందరంట? ఈ భక్తిహీనులందరూ ఏం చేశారంటే అసూయపడ్డారు. అంటే భక్తిహీనుల్లో కనిపించే మరో లక్షణం ఏంటంటే అసూయపడటం. భక్తి గలవాడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మేలును చూసి అసూయపడి, లేకపోతే ఆ విషయంలో బాధ పెట్టుకునేవాడు ఉన్నట్టు కానీ, ఇతరుల మీద అసూయపడడు కానీ, ఇతరుల యొక్క మేలును అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తిగా ఉన్నాడు కానీ, ఇతరుల యొక్క అభివృద్ధిని ఎప్పుడు కూడా మరి కాంక్షిస్తూ, ఎప్పుడు ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని చూసి సంతోషిస్తూ దేవుని స్తుతించేవాడు ఉంటాడు భక్తి గలవాడైతే. అదే భక్తిహీనుడైతే ఇతరులు ఎదుగుతున్నప్పుడు ఏమాత్రం చూసి ఓర్వలేరు, అసూయతో ఉంటారు. భక్తిహీనులో కనిపించే లక్షణం. కాబట్టి మనలో అలాంటి స్థితి ఏమన్నా ఒకసారి ఆలోచన చేసుకోండి. భక్తిహీనుడు అసూయపడతాడు, భక్తిహీనుడు గర్విస్తాడు. భక్తిహీనుడు ఇంకా మనం ఆలోచన చేస్తే లోక సంబంధమైన పరిస్థితులకు ఎక్కువ అలవాటు పడుతూ ఉంటారు. లోక సంబంధమైన ఆచారాలకి, లోక సంబంధ విధానాలకి వారు ఇష్టపడతారు. యెహోషాపాతు గురించి రాయబడిన మాట ఏంటంటే, యెహోషాపాతు నువ్వు భక్తిహీనులకు సహాయం చేశావు అంటారు. యెహోషాపాతు భక్తిహీనులకు సహాయం చేశావంటారు. మరి 2వ దినవృత్తాంతాలు 19:2లో ఎందుకని ఆ మాట అన్నారంటే, భక్తిహీనులని ఎవరి గురించి అన్నారంటే అక్కడ ఆహాబు గురించి, యెజెబెలు గురించి అన్నారు. ఎందుకంటే యెహోషాపాతు వియ్యంకుడయ్యాడు ఆహాబుకి. ఆ భక్తిహీనులతో ఒక సహవాసాన్ని లేకపోతే ఒక కుటుంబ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ భక్తిహీనులతో నువ్వు మరి ఆ సహాయం చేసావు కనుక నీ మీదకి దేవుని యొక్క కోపం వస్తుందని ప్రవక్త తెలియజేస్తాడు యెహోషాపాతు. అంటే ఆలోచించండి, ఆహాబుని యెజెబెలుని దేవుడు ఏమన్నారంటే భక్తిహీనులు అన్నారు. ఎందుకని అన్నారంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టి అన్య దేవతల్ని ఆరాధించారు. అషేరా ప్రతిమను నిలబెట్టాడు, మరి స్తంభాన్ని నిలబెట్టాడంట ఆహాబు రాజు. ఇంకా అషేరా లేకపోతే అదేవిధంగా బయలు దేవత ప్రవక్తల్ని పోషిస్తూ నిత్యము భయంకరమైన ఆ కార్యాలని జరిగించారు ఆహాబు, యెజెబెలు. అంటే పూర్తిగా దేవుని పక్కన పెట్టేశారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు, అన్ని జనుల వల్ల ప్రవర్తించి నేర్చుకున్నారు. అది కూడా భక్తిహీనతేనండి. ఇంకా మనం ఆచారాలను పాటించే వాళ్ళనుకుంటున్నాము అనుకోండి, ఇంకా లోక సంబంధంగా మనం ఆ ఆచార సంబంధంగా అన్ని జనులు పాటించే విధానం పాటిస్తున్నాం అనుకోండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఇంకా భక్తిహీనులుగానే ఉన్నాం. భక్తిహీనత ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకని? భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని వాక్యం ఉంటుంది. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. భక్తిహీనత ఎవరిని కూడా నిలవనీయదు.
భక్తిహీనత నిలవనేదు, అది మనల్ని పడేస్తుంది. అంతేకాదండి, భక్తిహీనుని యొక్క ఇంటి మీద కంట శాపం వస్తుందంట. ఏమొస్తుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం మీరు 33వ వచనం ఒకసారి చూడండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చింది. ఎవరి శాపం వస్తుందంట? యెహోవా శాపం వస్తుంది. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుంది. భక్తిహీనులుగా మనం జీవిస్తే మన ఇంటి మీదకి శాపం వస్తుంది, ఆశీర్వాదం కాదు. కాబట్టి మనలో ఉన్న భక్తిహీనతని తీసివేసుకుంటే ఆ శాపం అనేది మన నుంచి తొలగిపోతుంది అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాక్యం మనకు తెలియజేసే మాట ఏంటంటే భక్తిహీనతను విసర్జించమని. భక్తిహీనతను విడిచిపెట్టేయండి. భక్తిహీనంగా మీరు నడుచుకున్నట్లయితే ఆ భక్తిహీనమైన జీవితాన్ని పక్కన పెట్టండి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజైనా ఈ మాటలను మనం, ఒకవేళ మనలో ఏదైనా భక్తిహీనత ఉన్నట్లయితే ఆ భక్తిహీనతను మనం ఈరోజు విసర్జించాలి. ఆ భక్తిహీనత విషయమై దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి. అలా గనక మన భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తారో తెలుసా? మనల్ని బహుగా క్షమిస్తారంట. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి. దేవుడు అంటున్నారు, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా దేవుడు ఏమంటున్నారంటే భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను. ఒకవేళ భక్తిహీనంగా జీవిస్తున్నట్లయితే వాళ్ళు ఆ మార్గాల్ని విడిచిపెట్టేయాలి అని దేవుడు చెప్తున్నారు. వారు దేవుని వైపు తిరిగితే ఆయనంట బహుగా క్షమిస్తారు. వారు దేవుని వద్దకు వచ్చి తమ భక్తిహీనతను విడిచిపెట్టి, ప్రభువా నేను పాపిని, భక్తిహీనంగా జీవించానని కనుక పశ్చాత్తాపడితే దేవుడు అంట బహుగా క్షమిస్తారు. ఎందుకని? ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని వాక్యం అంటుంది. ఆయన అత్యంత కృప కలిగిన వాడని వాక్యం అంటుంది. కాబట్టి మన ప్రభువు ఎవరిని త్రోసివేయడు, కానీ భక్తిహీనులను కూడా తోసివేయడు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన యుక్తకాలమున భక్తిహీనుల కోసమే చనిపోయాడని కూడా వాక్యం అంటుంది. భక్తిహీనంగా నడుస్తున్న వారి కోసమే ప్రభువు చనిపోయారు. ఇంకా భక్తిహీనంగా నడుస్తున్న వారిని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంతవరకు భక్తి గలవాడను లేదా భక్తి గలదానని చెప్పి అనుకుంటూ భక్తిహీనమైన భక్తి లేని జీవితం జీవిస్తూ వచ్చినట్లయితే, ప్రభువా నేను పాపిని, ఇంతవరకు భక్తిహీనంగా నడిచానని మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే బహుగా ఆయన క్షమిస్తాడు ప్రభు. భక్తిహీనమైన జీవితం మనం జీవిస్తున్నట్లయితే దాన్ని విడిచిపెట్టి రమ్మని ప్రభు మనం పిలుస్తున్నారు. ఇంకా నువ్వు భక్తిలోకి రాకుండా, భక్తి మార్గంలో నడవకుండా ఇంకా భక్తిహీనతలోనే జీవిస్తున్నట్లయితే, భక్తిహీనమైన మార్గం నడుస్తున్నట్లయితే ప్రభు అంటున్నారు, భక్తిహీనుడు తన మార్గములను విడవవలెను. భక్తిహీనుడు తన మార్గాలను విడిచిపెట్టి నా యొద్దకు రాగలిగితే, నా మార్గంలో నడవగలిగితే నేను ఆ వ్యక్తిని బహుగా క్షమిస్తానని ప్రభు అంటున్నారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనము భక్తిహీనులుగా ఉన్నట్లయితే, భక్తిహీనమైన జీవితం ఏదైనా మనలో ఉన్నట్లయితే, భక్తిహీనుల యొక్క లక్షణాలు ఏమైనా మనలో కూడా కనిపిస్తున్నట్లయితే, ఇప్పుడే ప్రభు సన్నిధిలో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా నేను పాపి, నేను పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశ్చాత్తాపడి మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మరి భక్తిహీనులాగా దిద్దుబాటును అసహించుకోవద్దు. దిద్దుకోండి, సరి చేసుకోండి, పాపాన్ని ఒప్పుకోండి. ప్రభు బహుగా క్షమిస్తాడు. ఎందుకంటే మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మనల్ని క్షమిస్తాడు. తన రక్తంతో కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు మనందరం కూడా మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. భక్తిహీనత ఏదైనా ఉందేమోనని మన హృదయాన్ని పరిశీలన చేసుకొని మన పాపాలను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో మన భక్తిహీనతను విడిచిపెట్టి ప్రభు వైపుకు తిరుగుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.